సమరం వినియోగి ఛానల్ ప్రేక్షకులకు సాదర ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మరి ఇతరమైన డివైజెస్ కానీ కొంటున్నప్పుడు వాటి స్టాండర్డ్స్ ఏమిటో వినియోగదారులకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇవి ఎంతకాలం మనుగుతాయి, వీటికి రిపేర్ వస్తే ఆ మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన సర్వీస్ సెంటర్లో తప్పించి ఇంకెక్కడ చేయడానికి వీలేదన్న రూల్ ఉంటుంది. కాబట్టి ఆ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ మోడల్ లేదండి, ఇప్పుడు దాన్ని స్పేర్ పార్ట్స్ దొరకట్లేదని చెప్తే మనం ఏం చేయాలి? ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక వినియోగదారుడు ఎంతో ముచ్చటగా ఒక బ్రాండ్ కలిగి ఉన్న టీవీని కొనుగోలు చేయటం జరిగింది. కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే, వారాలు కూడా కాదు, కొద్ది రోజుల్లోనే ఆ టీవీ తెరపై తెల్లటి చుక్కలు రావటం ప్రారంభించాయి. వెంటనే అతను డీలర్ని సంప్రదిస్తే డీలర్ సాధారణంగా చెప్పేది ఏంటంటే, మా సర్వీస్ సెంటర్కి పంపించండి, వాళ్ళు రెక్టిఫై చేస్తారు అని చెప్తారు. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు దాన్ని తీసుకుని రిపేర్స్ చేశారో లేదో తెలియదు, ఆ రిపేరు అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పి ఆ టీవీ మళ్ళీ వినియోగదారుడికి తిరిగి ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళీ అదే భాగోతం, ఆ తెల్లటి చుక్కలు టీవీ స్క్రీన్ మీద కనిపిస్తాం. మళ్ళీ అడిగితే రెక్టిఫై చేసామండి, మళ్ళీ ఎలా వస్తుందో అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యపోవటం. ఇలాంటి డ్రామాలు కొంచెం ఉంటాయి. వినియోగదారుడు ఈ డ్రామాలను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే రేపు ఆ వినియోగదారుడు ఈ టీవీ వల్ల కలిగిన అసౌకర్యానికి కన్స్యూమర్ కమిషన్లో కేసు వేస్తే ఈ అబ్జర్వేషన్సే అక్కడ ఉపయోగపడతాయి ఆర్గ్యుమెంట్స్గా. అంచేత మీరు టీవీ ఇచ్చినప్పుడు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి సర్వీస్ సెంటర్ నుంచి. తర్వాత సర్వీస్ సెంటరు మీకు ఫోన్ చేసి పిలుస్తారు. సాధారణంగా రెక్టిఫై చేసాము వచ్చి తీసుకోండి అని మీరు మాకు మెసేజ్ పంపించండి వస్తాము అని అడగటం అన్నది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ పిలుపు మేరకు వెళ్ళారు, మళ్ళీ తెచ్చుకున్నారు, మళ్ళీ అదే ఇది. మళ్ళీ సెకండ్ టైం కూడా అక్కడ ఇవ్వండి, ఆ సర్వీస్ సెంటర్లోనే ఇవ్వండి. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అది ఇచ్చినట్టుగా. అందులో మళ్ళీ పాత డిఫెక్ట్ ఏముందో అదే ఉన్నట్టుగా రాయండి. అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది ఆన్ రికార్డ్ ఏమని, ఇటువంటి ఇబ్బంది వల్ల అంతకుముందు సర్వీస్ సెంటర్కి ఇస్తే రిపేర్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చారు, మళ్ళీ అదే సమస్య వస్తే మళ్ళీ రెండోసారి ఇచ్చాను అని మీరు కన్స్యూమర్ కమిషన్లో మీ వాదనలకి బలంగా ఈ సాక్ష్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుచేత ప్రతిదీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వినియోగ జీవనంలో. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి ఐటము పోతుందని కాదు, పోతే ఏం చేయాలన్నది కదా మనకి ఇప్పుడున్న సమస్య. ఈ రకంగా చేసినాడు మీరు కన్స్యూమర్ కమిషన్లో విజయం సాధించడం తథ్యం. అలాగే మీరు ఏ పర్పస్ కోసమైతే కొన్నారో దాన్ని, ఆ పర్పస్ని వినియోగించుకుంటూ మీరు చక్కగా జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టీవీ కేసులో, ఈ తెల్ల మచ్చలు స్క్రీన్ మీద కనిపించే కేసులో మాత్రము వినియోగదారుల కమిషన్ను వాళ్ళు తీసుకోమంటే తిరిగి తీసుకోరట, డబ్బు ఇమ్మంటే ఇవ్వరట. ఇదే విషయాన్ని కన్స్యూమర్ కమిషన్ ముందు నివేదిస్తే వాళ్ళు మీరు తీసుకున్న 57,000 రూపాయలు వినియోగదారుడికి కొన్న తేదీ నుండి, అంటే ఆ డబ్బు మీకు చెల్లించిన తేదీ నుంచి తిరిగి మీరు వాళ్ళకి చెల్లించే వరకు 9% వడ్డీతో తిరిగి ఇమ్మని చెప్పి ఆ కన్స్యూమర్ కమిషన్ వినియోగదారుడి పక్కన నిలబడింది. ఇప్పుడు వాళ్ళకి ఇంకో లేదు, అది డబ్బు చెల్లించాలి లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఈ రకంగా వినియోగదారుడు కనుక కన్స్యూమర్ కమిషన్ సహాయాన్ని తీసుకుంటే అతను ఎప్పుడూ నష్టపోడు, ఎప్పుడూ కూడా వినియోగదారుడిదే పైచేయిగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని భావిస్తూ సెలవు.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.